భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలర్క చరిత్ర నుండి 16వ అధ్యాయం స్నేహఫలం. అలర్కుడు కాశీరాజా సుబాహువుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళతన్ని చూసి నివ్వరపోయారు. అప్పటికి కాశీరాజు లొంగిపో అని కబురు చేద్దామని విచారిస్తే అలర్కరాజు ఏమయ్యాడో కనిపించడం లేదని వేగులు చెప్పారు. అతడు ధర్మాత్ముడు కనుక రాజులేని సమయంలో విరుచుకుపడి కోటను ధ్వంసం చేయడం ఇష్టం లేక ఆగాడు. అనుకోకుండా మబ్బులేని పిడుగులాగా అలర్కుడు తమ ముందర వాలేసరికి వాళ్లకు ఆశ్చర్యంగా ఉంది. అలర్కుడు అన్నయ్యకు వినయంగా నమస్కరించాడు. కాశీరాజును నవ్వుతో పలకరించి, కాశీరాజా, నా రాజ్యాన్ని నువ్వు తీసేసుకో, పాలించుకో, లేదా మా అన్నయ్యకి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. కాశీరాజుకి నమ్మబుద్ధి కాలేదు. అలర్క, క్షత్రియ ధర్మం బాగా ఎరిగిన వాడివి, నువ్వు ఓడిపోవడం ఖాయమని నేను ఒప్పుకుంటాను. అంత మాత్రం చేత ప్రాణభయంతో ఇలా మాట పూర్తి కాకుండానే గలగలా నవ్వాడు అలర్కుడు. వీరా, నేను నిన్నటిదాకా ఇలాగే అన్నాను. ఇవాళ బుద్ధి మారింది. శ్రీ దత్తాత్రేయ సద్గురు కృపా కటాక్షం వల్ల మారింది. అవును, నువ్విక్కడ కోటను ఆక్రమించుకుని ఉండగా నేను అక్కడ దత్తస్వామిని శరణుజొచ్చాను. ఆ మహాత్ముడు నా హృదయంలో జ్ఞానదీపం వెలిగించాడు. ఆ వెలుగులో నాకిప్పుడు చరాచర సమస్త జగత్తు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగానే కనిపిస్తోంది. రెండోది లేనే లేదు. నాకిప్పుడు మిత్రుడెవడు, శత్రువెవరు? ఇక మీదట అంగాలను త్యజించి ఇంద్రియాలను జయించి బ్రహ్మ సామ్రాజ్యాన్ని అందుకునే మహాజైత్రయాత్రకి వెడుతున్నాను. ఆ విజయం అన్నిటికన్నా పెద్ద విజయం. మా అన్న నువ్వు నాకు ఈ సన్నివేశం కల్పించారు. అందువల్ల మీరు నాకు ఉపకారులే కానీ శత్రువులు కారు. వీరా, యుద్ధం పట్ల అంత కోరిక ఉంటే మరో రాజును చూసుకో, పో, రాజ్యం తీసుకో. అలర్కుడు మాటలు వింటున్న కొద్దీ కాశీరాజుకు ఇతనికి మతి చెలించలేదు కదా అని అనిపించసాగింది. కానీ అంతలో తన పక్కన కూర్చుని ఉన్న సుబాహువు తటాలన లేచి వెళ్ళి తమ్ముడిని గట్టిగా కౌగలించుకుని, నాన్న, సన్మార్గం పట్టావురా, సంతోషమని కాశీరాజు వంక తిరిగి నమస్కరించి, మిత్రమా, నా పని సాధించి పెట్టావు. నిన్ను శరణు వేడినందుకు నా పని తీరింది. నువ్వు సుఖంగా ఉండు, ఇక సెలవు అనేసి గబగబా నడిచి వెళ్ళిపోసాగాడు. కాశీరాజుకు ముందు తనకు మతిపోతున్నట్లు అనిపించింది. ఏమిటి వీరిద్దరి ప్రవర్తనకి అర్థం? తమ్ముడు స్వయంగా లొంగిపోతున్నాడు, అన్న ఇంతా చేసి అన్నీ తనకు వదిలి వెళ్ళిపోతున్నాడు, పైగా తమ్ముణ్ణి అభినందించి. ఏమిటిదంతా? కాశీరాజుకేమీ తోచలేదు. అతను వెనువెంటనే ముందుకు దూకి సుబాహువు బాహువు నొడిసి పట్టుకొని, నేస్తుడా, కొంచెం ఆగు అన్నాడు. ఆగాడు సుబాహువు. మిత్రమా, ఏమిటిది? తమ్ముడు రాజ్యం ఇవ్వడన్నావు, సాధించాలన్నావు. మిత్రమా, అపర రాత్రులందు నిద్రలేచి నేనని రోజు వ్యవహరిస్తున్నామే, ఆ నేనెవణ్ణి? ఈ బయట ఉన్న వస్తువులు నేనా, లేకపోతే నేననేది లోపల ఉన్నదా అని గాఢంగా విచారించుకో. నీకు నువ్వే మిత్రమా. ఇదే నీకు నా ఉపదేశం. అవ్యక్తమే కారణం, వ్యక్తమే కార్యం. ఈ కార్యకారణాలు రెండూ జడమే. అలాంటప్పుడు నేను అనుకునే వాడెవడు? ఈ జడాలన్నిటినీ తెలుసుకునే వాడెవడు అని ఈ రకంగా నిరంతరం విచారించుకోవాలి. ఒక అపరరాత్రుల్లోనే కాదు. ఇది తెలిస్తే సమస్తం తెలిసినట్టే. రాజా, అత్యంతమైన మూఢత్వం వల్ల జనులు ఆత్మను అనాత్మ అనుకుంటున్నారు. నేను సర్వగతుణ్ణి అయి కూడా, అంటే నువ్వు కూడా నేనే అయినా, నువ్వు అడిగావు కనుక లోక వ్యవహారాన్ని బట్టి ఇలా చెప్పాను. రాజా, నువ్వే సాధన చేసుకో, తరిస్తావు. ఇక నాకు సెలవియ్యి, నేను వెళ్ళి వస్తాను. ఆ ఉపదేశాన్ని పునః మననం చేసుకుని ఆ విషయాన్ని మనస్సుకు పట్టించుకున్నాడు కాశీరాజు. ఆ తర్వాత అతడు సుబాహువుని, అలర్కుడిని సత్కరించి అర్చించి సెలవు పుచ్చుకొని తన కాశికా మహాక్షేత్రానికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక అలర్కుడు అన్నను బహుదా స్తుతించి తాను కూడా సన్యసించటానికి ఆయత్తమయ్యాడు. సుబాహువు కూడా తన తమ్ముడు దత్తస్వామి ఆశ్రయం సంపాదించగలిగినందుకు అభినందించి తపోవనాలకు వెళ్ళిపోయాడు. 16వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.